గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ఒక 2 వెహికల్స్కి మనం డెమాన్స్ట్రేషన్ చేయబోతున్నాము. మన టెక్నాలజీ ప్రోడక్ట్కి బాటిలింగ్ ఇలా వస్తుందండి. ఇది 2 లీటర్ వెహికల్కి మనం ఇప్పుడు చేయబోతున్నాము. బిఫోర్ దట్ వెహికల్ యొక్క పొల్యూషన్ కూడా మనం చెక్ చేసుకుంటున్నాం. గతంలో కొన్ని డెమాన్స్ట్రేషన్ చేశాము, మళ్ళీ ఇప్పుడు సేమ్ డెమాన్స్ట్రేషన్స్ మళ్ళీ మనం ప్రాసెస్ చేస్తున్నాం. ఒక వాల్యూలు ఏంటి అంటే వెహికల్లో ఎంత పొల్యూషన్ రిలీజ్ అవుతుంది అనేది రన్నింగ్ ఆఫ్ వర్కింగ్ అవర్స్ మీద ఆధారపడి ఉంటుంది. అండ్ వర్కింగ్ అవర్స్ మీదే కాకుండా ఎలా అయితే మనం హౌస్ ఏ రోజుకి ఆ రోజు క్లీన్ చేసుకుంటామో వెహికల్ని కూడా అలా క్లీన్ చేసుకోవాల్సిన అవసరం ఉంది ఇన్సైడ్ ఆఫ్ కంబషన్ ఛాంబర్లో. బట్ అది సాధ్యం అవ్వదు, అందరికీ సాధ్యమయ్యే పరిస్థితి కాదు. సో అది ఎక్కడైతే అన్కంఫర్టబుల్ ఉంటుందో ఆ అన్కంఫర్టబుల్ ఉన్న పొజిషన్ నుంచే ఆ వెహికల్కి డిసీజ్ స్టార్ట్ అవుతుంది. దాన్నే మనం మెయింటెనెన్స్ అని చెప్తున్నాం. మెయింటెనెన్స్ అనేది ఎవ్రీ 10,000 కిలోమీటర్కి మన వెహికల్కి మెయింటెనెన్స్ చేస్తుంటాం. ఈ 10,000 కిలోమీటర్కి మనం చేసే మెయింటెనెన్స్లో వెహికల్కి వచ్చే వాల్యూస్ 100% మనకి రాలేని పరిస్థితిలో ఉన్నాయి. సో దాన్ని మనం రీకన్వర్షన్ చెయ్యాలి అంటే దెర్ ఈజ్ నో సెకండ్ ఆప్షన్. సో దానికోసమే మనం ఈ సుందర్ కార్బన్ యాంటీడాట్ అనే ఒక టెక్నాలజీని ఇన్వెంట్ చేయడం జరిగింది. ఈ ఇన్వెన్షన్ ద్వారా ఏం జరుగుతుంది అంటే ఈ కార్బన్ యాంటీడాట్ ఇంజన్లోకి వెళ్ళి ఒక నానో ప్రొటెక్టింగ్ లేయర్ లాగా ఇంజిన్ మీద ఫామ్ అవుతుంది. ఆటోమేటిక్గా ఇంజిన్ నుంచి ఫైరింగ్ ఛాంబర్లో ఏదైతే ఫ్యూయల్ అండ్ ఎయిర్ ఉందో ఆ రెండింటిని కూడా ఒక వాల్యూస్లో 100% బాండింగ్ చేస్తుంది. స్ట్రక్చర్ బాండింగ్ అంటాం దాన్ని. ఆ స్ట్రక్చర్ బాండింగ్ వల్ల ఎయిర్ ఫ్యూయల్ కాన్సన్ట్రేషన్ అనేది బిల్ట్ అవుతుంది. దీనివల్ల ఇమీడియట్గా వెహికల్కి మనకి టార్క్ రిలీజ్ అవుతుంది. టార్క్ అనేది సాధారణంగా రిలీజ్ అవ్వాలి అంటే మోర్ ఫ్యూయల్ ఇస్తేనే ఎక్కువ టార్క్ వస్తుంది. ఇక్కడ మనకి తక్కువ ఫ్యూయల్ ఇచ్చినా కానీ ఎక్కువ టార్క్ వచ్చే అవకాశాలు ఇక్కడ ఎక్కువ ఉన్నాయి. దాన్ని మనం ఇప్పుడు ప్రయోగాత్మకంగా ఒకసారి మనం చెక్ చేద్దాం. ఫుల్ యాక్సిడెంట్ స్మోక్ కనిపిస్తారు పెట్టాను, బాగా బ్లాక్ స్మోక్ రావాలి. ఒకసారి వెహికల్ స్టార్ట్ చేయండి. ఒకసారి మనం ఇక్కడ చాలా క్లియర్గా రిపోర్ట్ కూడా చూడొచ్చండి. ఈ వెహికల్ యావరేజ్ 51.8% పొల్యూషన్ రిలీజ్ చేస్తుంది. యాజ్ పర్ ఏఆర్ఐ నామ్స్ ప్రకారం ఈ వెహికల్ మనకి డేంజర్ జోన్లో ఉన్నట్టు మనకి క్యాలిక్యులేట్ అవుతుంది. దీన్ని మనం మెకానికల్ వాల్యూస్లో మనం ఏదైనా చేయాలి అంటే నాట్ పాసిబుల్. అంటే ఇంజిన్ మొత్తం కూడా రీకండిషన్ చేసుకోవడానికి చాలా ఖర్చుతో కూడుకున్న పరిస్థితి అవుతుంది. అండ్ అట్ ది సేమ్ టైం ఆ వాల్యూస్ని మనం రీకన్స్ట్రక్ట్ చేసుకోలేము. ఇప్పుడు మనం ఈ ఇంజెక్షన్ ద్వారా బాగానే క్లాప్ బాగానే అక్కడ ఎప్పుడు ఉంటుంది నాకు ఐడియా లేదు.
ఎప్పుడు కూడా బిఫోర్ టర్బో ఇస్తేనే వాల్యూస్ రిఫ్లెక్ట్ అవుతుంది. అంటే ఇంజన్లోకి వెళ్ళేటప్పుడు ఇంజన్లో నుంచి ఆర్పిఎం బేస్ వన్ ప్రాసెస్ నుంచి వన్ ప్రాసెస్కి వెళ్తుంది. ఎప్పుడైతే మీకు టర్బో నుంచి యాక్టివేట్ అవుతుందో ఎయిర్ ఫ్యూయల్ థ్రస్ట్ అవుతుంది. ఈ థ్రస్ట్ మేనేజ్మెంట్లో 100% వాల్యూస్ అనేది ఇంజన్ కనెక్ట్ అవుతుంది. మనం బిఫోర్ టర్బో కాకుండా ఆఫ్టర్ టర్బో మనం చూసినట్లయితే మన సమస్య తీసుకొస్తుంది. దీన్ని అప్రాక్సిమేట్గా మనం 10 minutes చేసుకోవాలండి. ఎందుకు మనం 10 minutes చేయాలి అంటే ఇంజిన్ ఆర్పిఎం ఇప్పుడు 600, 700, 800 అంటే డిపెండింగ్ ఆన్ సీసీ ఆఫ్ ది ఇంజిన్ బట్టి ఇంజిన్ మ్యానుఫ్యాక్చరర్ తయారు చేసే డిజైన్ బట్టి ఉంటుంది. మనం ఈ ఇంజక్షన్లో ఉన్న మెటీరియల్ని దాదాపు 10,000 RPM తోటి ఇంజిన్ తోటి కనెక్ట్ చేయాలి. ఎలా అయితే మనం ప్రతి మిల్లీమీటర్ని కూడా మన ఇంజిన్లో క్లీన్ చేయాలనుకుంటున్నామో వన్ టైంలో వన్ స్పాట్లో ఇది కనెక్ట్ అవ్వడం అనేది అసాధ్యం. సో దాన్ని మనం మినిమం 10 minutes టైం తీసుకొని 10 minutesలో అప్రాక్సిమేట్లీ ఇంటూ 700 అయితే అప్రాక్సిమేట్లీ 7,000 RPM తీసుకెళ్తుంది. 7,000 నుంచి 10,000, 15,000 RPM కూడా చేయగలిగితే వాల్యూస్ ఆర్ కనెక్టింగ్ మోర్. అంటే ఇప్పుడు ఈ వెహికల్లో వచ్చిన పొల్యూషన్ వితిన్ 10 minutesలో కంప్లీట్గా ఆగిపోతుంది. అండ్ ఏ విధంగా ఆగిపోతుంది అంటే ఇంజిన్లో ఎయిర్ ఫ్యూయల్ రెండు కూడా కనెక్ట్ అయ్యేటప్పుడు ఎయిర్ ఫ్యూయల్ యొక్క రేషియోని మనం క్యాలిక్యులేట్ చేసి ఇంజిన్లోకి ఇన్సర్ట్ చేస్తాం. కానీ ఇంజిన్ స్టార్టింగ్ న్యూ కండిషన్లో ఇంజిన్ టాప్ ఆఫ్ ది పిస్టన్ మీద ఎక్కడా కూడా కార్బన్ లేయర్ ఫామ్ అయ్యి ఉండదు. కానీ మీరు రెగ్యులర్ మెయింటెనెన్స్లో వాడే కొద్దీ ఆటోమేటిక్గా ఇంజిన్ టాప్ ఆఫ్ ది పిస్టన్లో కార్బన్ ఫామ్ అవుతుంది. ఈ కార్బన్ ఫామ్ అవడం వల్లే ఇంజిన్లో నాయిస్ స్టార్ట్ అవుతుంది. ఎప్పుడైతే నాయిస్ స్టార్ట్ అవుతుందో నాయిస్తో పాటు ఇంజిన్కి సంబంధించిన పికప్ తగ్గిపోతుంది, ఇంజిన్కి సంబంధించిన మైలేజ్ తగ్గిపోతుంది. ఈ రెండు విలువలు కూడా మనం పెంచుకోవాలి అంటే ఇంజిన్ మొత్తాన్ని ఓపెన్ చేయాలి, హెడ్ నాజల్స్ మొత్తం కూడా క్లీన్ చేసుకోవాలి, ఆ వాల్యూస్ని మళ్ళీ రీకనెక్ట్ చేసుకోవాలి. ఇది మెకానికల్ ఆపరేషన్లో మనం మాన్యువల్గా చేయాలి. ఈ మాన్యువల్గా చేయడానికి ఇంచుమించు 1 day టైం తీసుకుంటుంది. అండ్ ఇంజిన్ యొక్క ఫిట్టింగ్ అనేది 100% ఫిట్నెస్ రాదు. షోరూమ్ కండిషన్స్లో ఏదైతే 0 ఫిట్నెస్ వస్తుందో ఆ 0 ఫిట్నెస్ అనేది ఇక్కడ రన్నింగ్లో రాదు. ఈ రాని విధానాన్ని మనం తీసుకురావాలి అంటే ఇట్ ఈజ్ నాట్ పాసిబుల్. సో దానికి మనం ఇంజన్లో ఏదైతే కెమికల్స్ వెళ్ళి కంబషన్ అవుతున్నాయి అదే కెమికల్స్ రూపంలో మళ్ళీ మనం వేరే కెమికల్స్ మనం మనకు పంపించినట్టయితే 100% ఆ ఇంజన్లో మెకానికల్ వాల్యూస్ రీస్టార్ట్ అవుతాయి, మళ్ళీ ఇన్సెట్ అవుతాయి. అవి ఇక్కడ దగ్గర తీసుకున్న క్యాన్సర్ నా వాయిస్ అక్కడికి రీచ్ అవ్వదు. మీరు దూరంగా పోతా ఉంటే మరి నా వాయిస్ ఎలా వినపడుతుంది. సో రీస్టార్ట్ అవుతాయి. ఆ కెమికల్ బాండింగ్తో జరిగే విధానాన్ని, కెమికల్లో వచ్చే ప్రాబ్లమ్ని, కెమికల్ వాల్యూస్లో వచ్చే సమస్యల్ని మనం ఖచ్చితంగా కెమికల్స్తోనే రిమూవ్ చేయాలి. ఇది సిద్ధాంతం. ఆ సిద్ధాంతానికి తగిన విధంగా మనం ఈ వెహికల్లో ఇప్పుడు ఈ ఇంజక్షన్ని ఇన్సెక్ట్ చేస్తున్నాం. ఇది వితిన్ 10 minutes టైం తీసుకుంటుంది. మినిమం 10 to 15 minutes ఆఫ్ వాల్యూమ్లో మనం ఈ ఇంజక్షన్ని వెహికల్కి చేయబోతున్నాం. సో దీని వాల్యూ వల్ల ఏమవుతుందంటే ఇందాక మనం చూసిన స్మోక్ ఏదైతే ఉందో అది ఇమ్మీడియట్గా అరెస్ట్ అవుతుంది. స్మోక్ అరెస్ట్ అయితే ఏమవుతుంది, ఇంజన్ టాప్ ఆఫ్ ది సిలిండర్ ఉన్న కార్బన్ ఏదైతే ఉందో అది ఇమ్మీడియట్గా క్లియర్ అవుతుంది. ఇంజన్ లోపల సిలిండర్ వాల్యూమ్లో ఉన్న కార్బన్ మొత్తం కూడా క్లియర్ అవుతుంది. అది ఇది రెండు క్లియర్ అయిన తర్వాత ఆటోమేటిక్గా ఇంజన్ ఫ్రీ అవుతుంది. ఇంజన్ ఫ్రీ కండిషన్కి వచ్చిన తర్వాత మళ్ళీ ఈ ఇంజక్షన్ 300 వర్కింగ్ అవర్స్ వరకు ఇంజన్లో మళ్ళీ కార్బన్ పట్టకుండా చేస్తుంది. ఆ 300 వర్కింగ్ అవర్స్ ఆపరేషన్లోనే మనం చాలా విలువలను మనం తీసుకోవచ్చు. ఆ విలువలు ఏంటి అంటే ఇంజన్ ఆయిల్ లైఫ్ టైం, ఇంజన్ లైఫ్ టైం, ఇంజన్ యొక్క మెయింటెనెన్స్ ఫ్రీ, అండ్ ఇంజన్ యొక్క టార్క్ పెరుగుతుంది, అండ్ మైలేజ్ పెరుగుతుంది. ఇలా 5 రకాల బెనిఫిట్స్ని కూడా ఈ ఒక్క ఇంజెక్షన్ ద్వారానే మనం తీసుకోవచ్చు. దాన్ని మనం ఇప్పుడు మెకానికల్ ఆపరేషన్లో చేస్తున్నాం. మెకానికల్ ఆపరేషన్లో చేసే పనిని సింపుల్ షార్ట్లో కెమికల్ వర్క్లోనే మనం ప్రాసెస్ చేస్తున్నాం. డియర్ ఫ్రెండ్స్, దీన్ని చాలా క్లియర్గా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. చాలామంది మెకానికల్ ఇప్పటి వరకు కూడా జరుగుతున్న మేజర్ సమస్య ఏంటి అంటే పెట్రోకెమికల్ అనేది ఫాజిల్ ఫ్యూయల్ రిలేటెడ్గా ఉంటుంది. దాంట్లో కెమికల్ ఇంజనీరింగ్ ఉంటుంది, టైర్లోనూ కూడా కెమికల్ ఇంజనీరింగ్ ఉంటుంది. బట్ ఈ రెండింటిని కూడా అండర్స్టాండింగ్ చేయడానికి యాంబియన్ ఎప్పుడు మనకి సపోర్ట్ చేయదు. బికాజ్ ఆఫ్ రీజన్
సమ్మర్ టైంలో వెహికల్ యొక్క పికప్ తక్కువగా ఉంటుంది. వింటర్ టైంలో వెహికల్ యొక్క పికప్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ వాల్యూస్ని వింటర్లో మనం వచ్చిన పికప్ సమ్మర్లో తీసుకోవాలంటే ఖచ్చితంగా రాదు. కారణం ఏంటి అంటే యాంబియన్లో ఉన్న టెంపరేచర్. యాంబియన్లో పెరిగే 4-5 డిగ్రీల టెంపరేచర్కే మన వెహికల్ సపోర్ట్ చేయకపోతే, ఇంజిన్లో ఉన్న కొద్దిపాటి టెంపరేచర్స్ రైజ్ అయిపోతే ఇంజిన్ కంప్లీట్గా సీజ్ అవుతుంది, ఇంజిన్ కంప్లీట్గా అరెస్ట్ అవుతుంది. ఇదే మెకానికల్గా అందరికీ జరుగుతున్న సమస్య. ఇది జరగకుండా ఉండేందుకే, ఈ ప్రాబ్లం నుంచి రెక్టిఫై చేసేందుకే ఈ కార్బన్ యాంటీ డాట్ ఇంజెక్షన్ని మనం ఈ వెహికల్కి చేస్తున్నాం. కొంచెం స్మూత్ అయిపోతుంది. ఆటోమేటిక్గా నాయిస్ డౌన్ అయిపోతుంది. మీరు ఇందాక బాగా చాలా నాయిస్ డౌన్ అయిపోతుంది. సెకండ్ టు సెకండ్ డౌన్ అయిపోతుంది నాయిస్. సో మనకి ఇది ఆపరేషన్ జరిగే కొద్దీ ఇంజిన్లో కనెక్ట్ అయ్యే వాల్యూస్ని బట్టి ఆటోమేటిక్గా ఇంజిన్లో స్మూత్నెస్ స్టార్ట్ అయిపోతుంది. అండ్ ఒకసారి ఎగ్జాస్ట్ గ్యాసెస్ ఇందాక స్మెల్ చేసావు కదా, ఇప్పుడు ఒకసారి స్మెల్ చేయండి. తర్వాత వెళ్ళండి, బ్యాక్ వెళ్ళండి. బర్నింగ్ స్మెల్ వస్తుందా సార్? అలాగే వస్తుంది. 50% సార్. మనం ప్రపోర్షనేట్గా ఒక వెహికల్ని స్టార్ట్ చేసి అప్పటికప్పుడు మనం ఇంజిన్లో నుంచి వచ్చే భారం అయినా అంటే కాలుష్యాన్ని భారీ కాలుష్యాన్ని తగ్గించడానికి వీలవుతుంది మెకానికల్గా. సో ఇప్పుడు మనం స్మెల్లో కెమికల్ చేంజ్ చేసేస్తాం. స్మెల్ ఏమైపోయింది? చిన్న ఎగ్జాంపుల్, 1 లీటర్ పెట్రోల్ ఎక్కడైనా ఒకసారి మనం పారబోస్తాం, లేకపోతే మన ఇంట్లో కొత్తగా పెయింట్లు వేస్తాం. 2 రోజులు వస్తాయి ఆ వాసన మనకి. 1 మంత్ ఖచ్చితంగా 1 మంత్ వస్తుంది. కొన్ని నెలలు అయితే 2 మంత్స్ కూడా వస్తాయి. మరి 2 మంత్స్ ఓన్లీ పెట్రోల్ అక్కడ పోస్తేనే అలా స్మెల్ వస్తే మనకి ఇంజిన్లో ప్రపోర్షనేట్ రిలీజ్ అయ్యే స్మెల్స్ గాల్లోకి వెళ్ళిన తర్వాత అంటే అన్ని నెలలు కూడా గాల్లో కలిసి ఉంటాయిగా. సో దానివల్ల డేంజరస్ అనేది మనకి ఎక్కువగా వస్తుందిగా. సో ఆ వాల్యూస్ని మనం ఎలా తగ్గించాలి, ఇది ఇక్కడ ఉన్న మెయిన్ కాన్సెప్ట్. మెకానికల్ ఇంజనీరింగ్ ఫోన్ చేసిన పోయినా రిపోర్ట్ రిలీజ్ అయ్యే కార్బన్ ఎయిర్ ఫ్యూయల్తో ఉన్నప్పుడు మాత్రమే కార్బన్ వస్తుంది. ఈ ఇంజెక్షన్ యాడ్ అయిన తర్వాత కార్బన్ పర్సంటేజ్ డ్రాప్ అవుతుంది. ఆల్రెడీ కార్బన్ ఖచ్చితంగా బయటకు వస్తుంది. అంటే అక్కడ చూస్తాం మనం, ఖచ్చితంగా చూస్తాం. కార్బన్ పార్టికల్స్ తగ్గుతాయి. అంటే ఇగ్నేటింగ్ కండిషన్లో న్యూ కండిషన్లో వచ్చే కార్బన్ ఏదైతే ఉందో అదే వస్తుంది. ఆల్రెడీ ఫామ్ అయి ఉన్న కార్బన్ ఎక్కడో ఎక్స్పెక్ట్ అవ్వాలి కదా, ఖచ్చితంగా బయటకు వస్తుంది. రావాలి. దాంట్లో నుంచి వస్తుంది, ఎగ్జాస్ట్ అవుతుంది. కాదు, కొద్ది రోజులు అంటే ఒక 10 నిమిషాలు వస్తుంది. ఆ తర్వాత కంప్లీట్గా అరెస్ట్ అయిపోతుంది. 10 నిమిషాలు వస్తుంది. దీంట్లో ఉన్న దాని వరకు బయటకు వెళ్తుంది. ఆ తర్వాత అయిపోతుంది. రావాలి ఖచ్చితంగా ఉన్నది ఎగ్జాస్ట్ అవ్వాలి. ఎగ్జాస్ట్ అవ్వకుండా అది డీఫార్మేషన్ జరగదు. రావాలి. డిపాజిట్ అయిందంతా బయటకు వచ్చారు. రావాలి, లేకపోతే
ఇప్పుడు డెడ్ పార్టికల్ ఉంది సార్. డెడ్ పార్టికల్ అక్కడ ఏమైంది, ఇగ్నైటింగ్లో ఇక్కడ ఉన్న ఇగ్నైటింగ్ వ్యవస్థ నుంచి ఎగ్జాస్ట్ గ్యాసెస్ మనకి చాలా తక్కువ ఉంటాయి. ఆ తక్కువలో ఉన్నదాన్ని కూడా ఇప్పుడు మన సైలెన్సర్కి ఏదైనా చేయడం పెడితే ఇంజిన్ కూడా అయిపోద్ది కొన్ని సందర్భాల్లో. అంటే అక్కడ థ్రస్ట్ లేదు. ఆ థ్రస్ట్ లేకపోవడం వల్ల కార్బన్ ఎక్కడికెక్కడే బాండ్ అయిపోతుంది. బాండింగ్ని డీబాండ్ చేసే ఏజెంట్ అక్కడ లేదు, ఇది డీబాండ్ చేస్తుంది. రెండోది, ఎయిర్కి ఫ్యూయల్కి అనుసంధానం చేసే వ్యవస్థ లేదు. ఎయిర్ ఫ్యూయల్ని రెండింటిని కలపాలి అంటే మీరు కామన్ ఆయిల్ డైరెక్ట్ ఇంజెక్షన్ వాడుతున్నారు. కామన్ ఆయిల్ డైరెక్ట్ ఇంజెక్షన్లో ఏం జరుగుతుంది, డైరెక్ట్గా ఫ్యూయల్ అనేది వ్యాపరేషన్ మోడ్లోకి వెళ్ళి ఎయిర్తో కలిసి ఇగ్నైట్ అవుతుంది. ఇగ్నైట్ అయినా కానీ ఎంత ఇగ్నైట్ అవుతుంది, ఇంజిన్ ఛాంబర్లో 100 cc ఉంటే 100 ccలో ఓన్లీ 15% మాత్రమే ఇగ్నైట్ అవుతుంది. 35% థ్రస్ట్ వస్తుంది. రిమైనింగ్ 50% అన్బౌండ్ గ్యాసెస్. ఈ అన్బౌండ్ గ్యాసెస్ని మళ్ళీ రీఫిల్ చేయడానికి, రీసైకిల్ చేయడానికి అవకాశం లేదు కదా. అది ఇక్కడ ఏమవుతుందంటే 75% ఫైరింగ్ అయ్యేదానికి 100% బర్నింగ్ అనేది ఇక్కడ సోర్స్ ఉంది. ఆ సోర్స్ని ఇక్కడ మనం బిల్డ్ డెవలప్ చేస్తాం. కంపెనీ కదా దీనికి శత్రువు. ఇప్పుడు కంపెనీ వాళ్ళకి చేశాం సార్. ఇప్పుడు వాల్వో కంపెనీ ఆల్రెడీ వాళ్ళు మనకి యాక్సెప్ట్ చేశారు. BMW, వాల్వో 2 కంపెనీలు మనకి యాక్సెప్ట్ చేశారు. వరల్డ్ వైడ్గా ఈ 2 కంపెనీల్లో ఉన్న టెక్నీషియన్స్ అగ్రి అయ్యారు. ఇప్పుడు వాళ్ళకి ఏమవుతుంది, వాళ్ళు పెద్ద ఇంజిన్స్ తయారు చేస్తున్నారు. ఇంజిన్ బడ్జెట్ పెరుగుతుంది వాళ్ళకి. సో వాళ్ళకి ఎక్కువ ఖర్చులు ఉన్నాయి కాబట్టి మా ఖర్చులు తగ్గించుకుంటామని చెప్పి ఆ కంపెనీ మనకి యాక్సెప్టెన్స్ చేస్తుంది. మనకి ఇండియాలో తయారయ్యే చిన్న స్థాయి కంపెనీలు ఏంటంటే ఎక్కువ మెయింటెనెన్స్ మీద వాళ్ళు ఆధారపడుతున్నారు. ఇప్పుడు ఒక వెహికల్ అమ్మిన దాని మీద 5,000 ఆదాయం వస్తే నెల అదే వెహికల్ సర్వీస్కి వస్తే 5,000 వస్తుంది కదా. సో దాని మీద వాళ్ళు ఎక్కువ డిపెండ్ అయి ఉన్నారు. ఆ డిపెండెన్స్ మనం తీసేయలేం కదా. సో ఇలాంటి సమస్యలు వస్తున్నాయి. ఇక్కడ మనం చాలా క్లియర్గా ఇప్పుడు గమనించాం, 51.8% మనకి యావరేజ్ పొల్యూషన్ పర్సంటేజ్ ఉంది. సో దీన్ని మనం ఇప్పుడు మళ్ళీ మనం ఇది అయిపోయి ఆపరేషన్ అయిన తర్వాత ఒక 2 minutes 5 minutes ఒక 5 kilometers తిరిగి మళ్ళీ ఈ వెహికల్ని టెస్ట్ చేద్దాం. ఇప్పుడు ఇది ఎంత పొల్యూషన్ రిలీజ్ చేస్తే మనకి తెలిసిపోతుంది, ఓపెన్గా తెలిసిపోతుంది, దేర్ ఇస్ నో డౌట్. అండ్ 1 month తర్వాత కూడా చెక్ చేయించాం. 1 month తర్వాత కూడా సేమ్ ఇలానే వస్తుంది, తక్కువ వస్తుంది. అంటే మనకి ఏదైతే అప్డేట్ అయిన రిపోర్ట్ ఉందో అదే రిపోర్ట్. అండ్ అట్ ది సేమ్ టైం ప్యూర్ ఆక్సిజన్ రిలీజ్ అయింది. అక్కడ ఎగ్జాస్ట్ గ్యాసెస్లో ప్యూర్ ఆక్సిజన్ రిలీజ్ అయింది. అది మనకి చాలా అద్భుతం. వస్తుంది సార్. 18% కార్బన్ ఈజ్ కామన్. పెట్రోల్ అయితేనేమో 4 to 6%, డీజిల్ అయితేనేమో 15 to 18%. అది ఎప్పుడు కామనే. ఇక్కడ కామన్గా ఉన్నది ఏఆర్ఐ నామ్స్ ప్రకారం 15 to 17% నో హార్మ్ఫుల్. ఎందుకంటే అది డస్ట్ పార్టికల్ పెద్దగా ఉంటుంది, నేరుగా గ్రౌండ్ మీద పడుతుంది. ఇట్ ఈస్ నాట్ డిస్టర్బ్డ్, ఇట్ ఈస్ నాట్ డిస్ట్రాయిడ్ మెటీరియల్. ఇది ఏదైతే CO2 కార్బన్ డైఆక్సైడ్ కాకుండా కార్బన్ మోనాక్సైడ్ రూపంలోకి వస్తుంది. మోనాక్సైడ్ ఇట్ ఈస్ హార్మ్ఫుల్ టు ఓజోన్ లేయర్. సో ఆటోమేటిక్గా బ్రీతింగ్ అనాలిసిస్, బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ చాలా వచ్చేస్తాయి దీని మీద. ఖచ్చితంగా 300 వర్కింగ్ అవర్స్ తర్వాత మా సర్వీస్ ఎనీ టైం ఆన్లైన్ అన్ని ఏరియాలో. విజయవాడ డీలర్ డిస్ట్రిబ్యూటర్ ఇక్కడే ఉన్నాడు. ఆల్ ఏరియాస్ మా డీలర్ డిస్ట్రిబ్యూటర్స్ అవైలబుల్ ఉంటారు. మా డ్యూటీ ఏంటంటే ఇండియాలో 90 కోట్ల వెహికల్స్ ఉన్నాయి. గవర్నమెంట్ మాకు అధికారం ఇస్తే, అంటే పర్మిషన్ ఇస్తే 90 రోజుల్లో 90 కోట్ల వెహికల్స్ని పొల్యూషన్ కట్ డౌన్ చేసి ఇండియా గ్రీన్ సిటీ అని మేము నిరూపిస్తాం. అంత ఛాలెంజ్ చేస్తున్నాం. సో వీఆర్ రెడీ టు వర్క్. ప్రైస్ ఇది డిపెండింగ్ ఆన్ సీసీ ఆఫ్ ది ఇంజిన్. ఈ వెహికల్కి అయితే 6,500 ఉంటుంది. ఈ వెహికల్కి అయితే అక్కడ ఒకసారి మీకు సర్వీస్కి అయిన అమౌంట్ అవుతుంది. చెక్ ఇంజిన్ ఆయిల్ ఇది ఎలా ఉంది, మ్యాక్సిమం కూల్ అయిపోయింది. ప్లస్ టెంపరేచర్ చెక్ చేసుకో. ఇందాక ఇంజిన్ దగ్గర టెంపరేచర్ ఎలా ఉంది, ఓకే. ఇందాక ఇంజిన్ దగ్గర టెంపరేచర్ చాలా ఎక్కువ ఉంది, ఇప్పుడు టెంపరేచర్ తగ్గిపోయింది. రీజన్ ఏంటి, మాట్లాడేటప్పుడు 2 sides కెమెరా 2 రావాలి. రీజన్ ఏంటి, ఇది ఇక్కడ మనం కార్బన్ యాంటీడోట్ ఫిలిం లేయర్ కింద ఇది మోస్ట్ వాల్యుబుల్ ఏజెంట్ కింద పనిచేస్తుంది, కూలెంట్ ఏజెంట్ కింద పనిచేస్తుంది, ఫైరింగ్ కింద పనిచేస్తుంది. ఒకే ఎలిమెంట్ 2 రకాలుగా ఎలా పనిచేస్తుంది, మెకానికల్ వర్క్
నాట్ పాసిబుల్ ఇన్ సైన్స్. ఇది రివర్స్ ఇంజనీరింగ్లో మాత్రమే జరిగేది. అదే మనం ప్రూవ్ చేయగలిగాం. ఒకసారి ఇప్పుడు చెక్ చేసి మళ్ళీ 80% ఇంజక్షన్ ఓవర్. కంట్రోల్ అయిందండి. అంటే ఫస్ట్ ఇప్పుడు ఎక్సలెంట్ ఇస్తాం కదా ఇంకా 10 కిలోమీటర్స్ వెళ్ళిన తర్వాత ఉన్న డిపాజిట్ అయిన కార్బన్ రిలీజ్ అయిపోతే ఆ తర్వాత నేను కార్బన్ డిపాజిట్ అవుతుంది. కార్బన్ ఇంజక్షన్ లేదా అదొకటి ఇంజక్షన్ లేదా ఆఫ్టర్ బిఫోర్ తక్కువ పోగా ఇప్పుడు కూడా వీడియో తీసారు కదా చూద్దాం. ఇప్పుడు ఫస్ట్ కూడా వచ్చిందని చెప్తున్నారు. తర్వాత 10 మినిట్స్ తర్వాత అంతా పోయి క్లీన్ అయ్యి మళ్ళీ ఓకే ఆపరేషన్ ఓవర్. మెయిన్ కెమెరా ఉంది. మెయిన్ కెమెరా మ్యాక్సిమం 50% కమ్ డౌన్. ఇది ఒక 10-15 నిమిషాలు తిరిగే లోపల ఆటోమేటిక్గా 1% కూడా ఇంకా లాస్ అయిపోతుంది. ఒకసారి వెహికల్ పికప్ చెక్ చేయమని చెప్తున్నాను సార్. రెగ్యులర్గా ఎవరైతే నడుపుతారు ఈ వెహికల్ని మండే మార్నింగ్ ఫోన్ చేయండి నాకు. వెహికల్ పికప్ ఎలా ఉంది సార్? పికప్ మీరు చూస్తారు కదా, ఇప్పటివరకు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది అని. One liter water equal to 30 liters of the PM. That is the concentration. Technology cost అనేది చాలా ఎక్కువ ఖర్చు పెడుతుంది. కొన్ని ఇన్వెన్షన్స్లో మనం రన్నింగ్ వాటర్ వాటర్ and its seems engine capacity are increasing up to 3 liter engine. This is 1.5 liter engine. 1.5 liter. We get around Adding 475 or 500 km. లూబ్రికేషన్ మనం ఇప్పుడు వెహికల్ కొన్న దగ్గర నుంచి 3 టైమ్స్ చేంజ్ చేస్తాం. దాన్ని హైడ్రోజన్ సెపరేట్ చేస్తారా వాటర్ నుంచి? హైడ్రోజన్ సార్, ఎస్ వాటర్ నుంచి హైడ్రోజన్ సెపరేట్ చేసి హైడ్రోజన్ని యూజ్ చేస్తారు క్లియర్గా. ఒకటి మ్యానుఫ్యాక్చర్ చేస్తారు అంటే కొన్ని వర్క్ చేస్తున్నాం. 100% వాటర్ క్లియర్ టెక్నాలజీకి అయితే మేక్ అంటే ఇంజిన్ రీసెర్చ్ చేయాల్సిన అవసరం ఉంది. అంటే డీజిల్కి ఒక టైప్ ఇంజిన్ ఉంది, పెట్రోల్కి ఒక టైప్ ఇంజిన్ ఉంది. ఫ్యూయల్ పంపింగ్ సిస్టమ్స్లో చాలా చేంజెస్ ఉన్నాయి.
ఇక్కడ మనకేం జరుగుతుందంటే ఈ రీసెట్టింగ్ వాల్యూస్లో వాటర్ బేస్కి వచ్చేసరికి అంత ఇంజిన్ అవసరం లేదు. వీ నీడ్ ఓన్లీ స్మాల్ 1.5 లీటర్ 40 ఇంజిన్స్ TDI. సేమ్ ఇంజిన్ మోడిఫికేషన్ సేమ్ ఇంజిన్ సార్, మనం ఏం చేయాలి ఈ 80% ఫ్యూయల్ టెక్నాలజీ వరకు ఇది ఆపరేట్. ఇక్కడ నుంచి 100% టెక్నాలజీకి చాలా ఎక్స్ట్రాడినరీ వాల్యూస్ 100% టెక్నాలజీ. 10% వచ్చిన సార్ ఫస్ట్ గేర్ టు 5th గేర్ నో నీట్ ఎక్సలేటర్ వెళ్ళండి. ఒకసారి పికప్ ఎలా ఉందో మీరే ఒకసారి చెక్ చేయండి. లోపల రౌండింగ్ కెపాసిటీ ఉంది కదా, ఎక్సలేటర్ ఇవ్వద్దు. ఫస్ట్ గేర్ నుంచి 5th గేర్ వరకు వెళ్ళండి. ఇందాక వచ్చేటప్పుడు బండి ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది, ప్లీజ్ చెక్ అండ్ గివ్ ఏ వాయిస్. రెండో వెహికల్ చేద్దామా, బస్సు ఇదే చేద్దామా? ఇది రిపోర్ట్ చేయించాం సార్, దాని గురించి రిపోర్ట్ తీస్తే 33% 34.9 రీల్ వస్తే ఇది ఇంకా ఎక్కువ వచ్చింది. అది ఇందాక ఎక్కువ 44 40 అండి, ఇంజన్ తక్కువ ఉంది. కనపడుతుంది కదా, రేంజ్ ఎక్కువ. ఏది మన ప్రాబ్లమాటిక్లో ఉందో దాన్ని చేద్దాం. క్రాస్ అయిన తర్వాత కూడా బాండింగ్ స్ట్రక్చర్ మనం మెయింటెనెన్స్ చేయలేకపోతే ఖచ్చితంగా అది వేస్ట్ అవుతుంది. దానికోసమే మనం కంప్రెషన్ అనేది ఈ రేషియోలో ఉండాలని టైమింగ్ పెట్టి ట్యూనింగ్ పెట్టి మనం ఆపరేటింగ్ కండిషన్స్ చేస్తాం. ఈ ఆపరేటింగ్ కండిషన్స్లో ఏమవుతుందంటే ఇది మిస్ అవుతుంది, అంటే 100% వాల్యూటెడ్ అవుతుంది. అండ్ రెండోది ఏమవుతుందంటే 2 స్ట్రోక్ టు 4 స్ట్రోక్ మనం కన్వర్ట్ అయిన తర్వాత 4 స్ట్రోక్లో 1 స్ట్రోక్లో
16% ఓన్లీ, అంటే 1 స్ట్రోక్ అంటే 25% మనం తీసుకుంటే దాంట్లో 0.16% వరకు మాత్రమే ఇంజిన్ రిలీజింగ్ అయ్యే టెంపరేచర్స్ రిలీజ్ అవుతాయి. ఇంకా అక్కడి నుంచి వాల్యూస్ తగ్గిపోతూనే ఉంటాయి. దీన్ని మల్టిప్లేషన్ చేస్తాం. ఆ రెండింటికి కావాల్సిన బాండింగ్ స్ట్రక్చర్ని ఇది క్రియేట్ చేస్తుంది. ఎప్పుడైతే ఇది బాండింగ్ స్ట్రక్చర్ వచ్చిందో ప్రెషర్ పెరిగిపోతుంది. ప్రెషర్ పెరిగితే ఫైరింగ్ పెరిగిపోతుంది. ఫైరింగ్ పెరిగితే టెంపరేచర్ కూడా పెరుగుతుంది. ఇదంతా బ్యాడ్ థింగ్. ఈ బ్యాడ్ థింగ్ టెంపరేచర్ పెరిగిన దాన్ని తగ్గించిన దాన్ని ఇమీడియట్ కూలింగ్ మన వెహికల్ అంత లాంగ్ రైడ్ చేస్తున్నా అది టెంపరేచర్ అవ్వదు. ఒకే లిక్విడ్ ఇన్ని పనులు మొత్తం చేస్తుంది. అన్నింటి రీసెర్చ్ చేస్తాం కానీ ఆ వాల్యూస్ అన్నీ కూడా ప్రాబ్లమ్ చేస్తుంది. సో అప్పుడు బాండింగ్ ఎప్పుడైతే వచ్చిందో టార్క్ పెరుగుతుంది. అన్బాండ్ ఫ్యూయల్ రాదు. అన్బాండ్ ఫ్యూయల్ ఎప్పుడైతే మనకు రాలేదో బర్నింగ్ కెపాసిటీ పెరుగుతుంది, కంప్రెషన్ పెరుగుతుంది, థ్రస్ట్ పెరుగుతుంది, టార్క్ పెరుగుతుంది. దానివల్ల ఆర్పిఎం కూడా పెరుగుతుంది, ఇంజిన్ రొటేటింగ్ సిస్టమ్ పెరుగుతుంది. దానివల్ల ఆటోమేటిక్గా చేంజ్ చేస్తుంది. సో ఆటోమేటిక్ ఎప్పుడైతే లో పొల్యూషన్ ఉందో ఆటోమేటిక్ ఇంజిన్ లైఫ్ కూడా పెరుగుతుంది. ఇవన్నీ 1 by 1 ఇది వాటర్ బేస్డ్ ఓన్లీ వాటర్ బేస్డ్ బాడీ బేస్డ్. రెడ్డి బాటిల్ కార్బన్ అరెస్ట్ చేస్తే ఇవన్నీ వచ్చేస్తాయి. అవర్ కాన్సన్ట్రేషన్ కట్ ఆన్ ద కార్బన్ ఆల్ వాల్యూస్ ఆర్ ఇంక్రీజ్. ఇంజిన్ ఆయిల్ మీద ఉంటుంది, ఆల్ వాల్యూస్ మీద ఇది కనెక్టివిటీ పెరిగిపోతూనే ఉంటుంది. అంటే ఇది ఒక లేయర్ లాగా ఫామ్ అవుతుంది. ఎస్, కంబషన్ ఛాంబర్లో ఒక లేయర్ లాగా ఫామ్ అండ్ అట్ ది సేమ్ టైం మనకి ఒక 2 times ఇంజిన్ ఆయిల్ లైఫ్ టైం కూడా పెరిగిపోతుంది. ఇంజిన్ ఆయిల్ మనం యాజ్ వెల్ యాజ్ 25,000 30,000 40,000 మేకింగ్ ఆఫ్ ది ఇంజిన్ అండ్ మెయింటెనెన్స్ ఆఫ్ ఇంజిన్ ఆనర్స్ కానీ ఇంజెక్టర్స్ కానీ ఇవన్నీ మెయింటెనెన్స్ వస్తూ ఉంటాయి. ఇవి ఇక్కడ రావు. ఇవన్నీ ఎందుకు వస్తాయంటే బేస్డ్ ఆన్ కార్బన్. ఇంజెక్టర్ బ్లాకేజ్ ఓన్లీ కార్బన్ వల్ల. ఎస్, సో ఇక్కడ అది మనకి సమస్య లేదు. ఆటోమేటిక్గా క్లీన్ అయిపోతుంది. ఎప్పుడైతే క్లీన్ ఫైర్ అయిందో 100% ఫైర్ అయిందో దెర్ ఇస్ నో కార్బన్. కార్బన్ అంటే ఓన్లీ క్లీన్ ఫైరింగ్. క్లీన్ ఫైరింగ్ ఈజ్ ఇంపార్టెంట్. ఎస్ బేసికల్గా ఎస్, క్లీన్ ఫైరింగ్. సో ఇప్పటి వరకు మనకి యాజ్ పర్ ఏఆర్ఐ నామ్స్ ప్రపంచవ్యాప్తంగా అందరూ చెప్తుంది ఏంటంటే లీటర్ డీజిల్ ఫ్యూయల్ వాల్యూ మనం 32% మనం రెడ్యూస్ చేసుకోగలుగుతున్నాం. దానికి 8%, 68% వాల్యూస్ ఆన్ వేస్ట్. 100 రూపాయలు మనం పెట్రోల్ కొంటే 68 రూపాయలు పెట్రోల్ వేస్టే, అంటే నో డౌట్ ఎట్ ఆల్. ఇప్పటివరకు మనం పొందుతుంది మాత్రం 32%. దీన్ని మనం 50 to 60 వరకు ఇంక్రీజ్ చేయగలుగుతున్నాం దీన్ని వాడటం ద్వారా. సో రేపు మన 100% వాటర్ ఫ్యూయల్ టెక్నాలజీ ద్వారా అసలు కంప్లీటెడ్గా ఆల్ వాల్యూస్ మారిపోతాయి. నేను వస్తాలే, నేను వస్తాలే. ఓకే ఓకే, వచ్చేస్తా. వచ్చిన మార్చట్లేదు. 90 days వరకు నో నీడ్ టు వర్క్. ఒకవేళ మనం కొంచెం వర్క్ చేస్తుంది 42 hours లేదు సార్, దాన్ని అప్పుడు మరి మనకి ఆర్జీబీ రాదు కదా, మన అడ్వాంటేజ్ రాదు కదా. అవును, వెహికల్ తిరిగేది 30,000 అంటే ఎన్ని గంటలు నడవాలా? 300 into 30 days. దీనివల్ల ఎంత లైఫ్ ఇంప్రూవ్ చూడాలి.
ఆయిల్ చేంజ్ లైక్ 36,000 ఎంతకు మారుతుంది? మేము ఆల్రెడీ డిఫరెంట్ ఆల్ వెహికల్స్లో చూసాము. మినిమం 3 times, మ్యాక్సిమం 5 times. 1 lakh దాకా 1 lakh kilometer వరకు నో నీడ్ టు ఆయిల్ చేంజ్, అండ్ 1 lakh kilometer వరకు నో నీడ్ టు ఇంజెక్షన్ సపోర్ట్ కూడా. ఇదే ఇంజెక్షన్ ఇన్సెట్ అయి వర్క్ చేస్తున్నాను. నేను చెప్పింది ఇప్పుడు ఆ వెహికల్ 500 వర్కింగ్ అవర్స్, ఈ వెహికల్ మన వెహికల్ పెరుగుతుంది, బస్సుకి పెరుగుతుంది. బస్సుకి ఇట్ ఈస్ గోయింగ్ అప్ టు 1000 వర్కింగ్ అవర్స్ వరకు వస్తుంది. ఎందుకని అంటే దానికి ఎక్కువ పెడుతున్నారా? ఎస్, కాన్సన్ట్రేషన్ బిల్డ్ చేయాలి కదా, మెటీరియల్ బిల్డ్ చేయాలి. బైక్ ఓన్లీ 100 అవర్స్ సార్, అది తట్టుకోలేదు. బికాజ్ ఇంజన్ కాంపల్సేషన్, ఇంజన్ మెకానికల్ స్ట్రక్చర్లో వాళ్ళు మెయింటైన్ చేసేది అల్యూమినియం చాంబర్, చాలా వెరీ లెస్ క్వాంటిటీ ఆఫ్ అంటే లెస్ స్ట్రెంత్ మెటీరియల్ వాడతారు. దానివల్ల మనకి ఏంటంటే మనం ఇచ్చే డోడ్ కెపాసిటీని అది తట్టుకోలేదు. సో దానికి తక్కువ డోడ్ వాడతాం, దీనికి ఎక్కువ వాడతాం. అంటే ఏ వెహికల్ని బట్టి మ్యానుఫ్యాక్చరర్ డిజైన్లో ఏదైతే లోపాలు ఉన్నాయో అవి మేము స్క్రీన్ షాట్ చేసి చూసి దీనికి ఎంత ఇవ్వాలి అనేదాన్ని వీ కెన్ డిజైన్ అండ్ వీ కెన్ డైరెక్ట్లీ అప్లికేట్ అంతే. సో ఇది అప్రాక్సిమేట్లీ 1000 వర్కింగ్ అవర్స్ అబవ్ వస్తుంది. సో కొన్ని లారీలకు చేసాం 1,25,000, 1,35,000, అండ్ బేస్ వాల్యూ 18 tons వాడికి ఇస్తే కెపాసిటీ, లోడింగ్ కెపాసిటీ 20 to 24 tons వేసుకొని తీసుకెళ్ళినా కానీ వెహికల్ ఈజీ టు మూవ్, చాలా బ్రహ్మాండంగా వెళ్తుంది. సో ఇది ఈ వెహికల్ పికప్లోనే తెలిసిపోద్ది సార్. హౌ ఇస్ ద పికప్? టాప్ గేర్ చాలా ఫ్రీ అవుతుంది. ఎస్, ఫస్ట్ టు సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ మీరు వెళ్ళచ్చు ఖచ్చితంగా. ఫ్లైఓవర్ కూడా ఎక్కుతుంది సార్. జస్ట్ యూ ప్లీజ్ ట్రై ఆన్ నెక్స్ట్ టైం ఎనీవేర్ ఇన్ ద ఇన్సైడ్ ద సిటీ. మనకి ఇన్స్టెడ్ ఆఫ్ ఫ్లైఓవర్స్ ఉన్నాయి 30 feet 40 feet హైట్ ఉంటుంది. ఆటోమేటిక్గా ఆ లిఫ్ట్ ఎక్కాలి అంటే, అప్ లిఫ్ట్ ఎక్కాలంటే వీ నీడ్ గేర్ సపోర్ట్ ఇన్ కంబషన్ ఇంజిన్. సో దీనిలో మీరు వెళ్ళేటప్పుడు ఆటోమేటిక్గా ఫస్ట్ గేర్ టు సెకండ్ గేర్, థర్డ్ గేర్, ఫోర్త్ గేర్, ఫిఫ్త్ గేర్లోనే డైరెక్ట్గా వెళ్ళిపోతుంది. దాని గురించి నో ప్రాబ్లం. అది ఒకసారి మీరు తర్వాత అయినా చెక్ చేయొచ్చు. సో ఇదివరకు మీరు జస్ట్ యాక్సిలేటర్ ఒక్కసారి థ్రస్ట్ చేస్తే వెహికల్ మూవ్ అవ్వలేదు. బిఫోర్ వితౌట్ యాక్సిలేటర్లోనే ఇప్పుడు మూవ్ అవుతుంది కదా. థర్డ్ గేర్ అక్కడ వితౌట్ యాక్సిలేటర్ ఖచ్చితంగా మూవ్ అవుతుంది. సో థర్డ్ నుంచి ఫోర్త్, ఫిఫ్త్ కూడా అది సేమ్ కండిషన్ వస్తుంది. అంటే ఇక్కడ ఈ బ్రాంచెస్ లో ఫోర్త్ గేర్ మనం వీఆర్ చెకింగ్ ఇన్ హైవే చేసుకోవాలి. చెక్ చేస్తే అది తెలుస్తుంది. అది కూడా మీరు గమనించాలి. ఓకే అండి. ఎస్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్తే. దేనికి చేద్దాం? సెకండ్ ఇంజక్షన్ సెక్షన్ పైప్ కొడుతున్నారు కదా, అవునండి. దాని పక్క ఉంటుంది. అవును, ఎప్పుడైతే రబ్బర్ ఫ్లెక్స్ కానీ ఏదైనా అంటే ఓవర్ పీరియడ్ ఆఫ్ టైంలో ఎదురైపోయి లోపలికి మీరు మరికొన్ని ఇంప్యూరిటీస్ లోపల పంపిస్తానికి అవసరం ఉంటుంది. ఎందుకంటే పొడిచి తీసిన తర్వాత పక్క ఉంటుంది అక్కడ. లేదు, ఫ్లెక్సిబుల్, దాన్నే మనం ఫ్లెక్సిబుల్ పైప్ వాడుతున్నాం. మనం ఫ్లెక్సిబుల్లో వాట్ ఈస్ ద ఫ్లెక్సిబిలిటీ కాంపాక్ట్? మీరు ఒక చిన్న విషయం చెప్పాలి ఇక్కడ. ఎంత ఎంత 18 mm, 16 mm, వెరీ మైల్డ్. మన హ్యూమన్ బాడీకి కూడా సార్ డాక్టర్ పొడిచేస్తాడు, నరు లైన్ స్ట్రెంత్ లోపల ఉంటుంది. లోపల ఇంటెక్ ప్రెషర్స్ లైవ్ బాడీలో అది రిపేర్ చేసుకుంటుంది. లేదు సార్, రబ్బర్కి ఫ్లెక్సిబుల్ ఉంటుంది సార్. బాడీ రిపేర్ లేదు, తమరికి అదే చెప్పాలి ఇక్కడ. రబ్బర్కి ఫ్లెక్సిబుల్ ఉంటుంది. అండ్ 16, 22, 24 మనం అబోవ్ అంటే 10, 12 కనుక అంటే పెద్ద నీడీలు కనుక తీసుకొని ఒక చిన్న గుండె సూది మాత్రం అది కనుక తీసుకొని గుచ్చితే ఖచ్చితంగా అది ఆ ఫ్లెక్సిబుల్ అన్పాక్ట్ ఉంటుంది. సో దీనిలో అలా ఏమి ఉండదు. మీరు వాడే నీడిల్ ఏంటిది? మామూలు సిరింజ్ అంటే మెడికల్ గ్రేడ్. ఇంకా అది తప్పితే దెర్ ఇస్ నో అదర్ ఆప్షన్. మీరు సైజ్ చేస్తున్నారు. స్ప్రే టైప్ ఏమైనా వాడితే లోపల సక్ చేసుకుని లోపల కాంపనెంట్స్ బెటర్. ఎందుకంటే లిక్విడ్ ఎప్పుడు కూడా మళ్ళీ మనం స్ప్రే చేస్తే ఈ యాడింగ్ సమ్ ఎయిర్ ఏదో ఒక అదర్ మెటీరియల్ వాడాలి. అప్పుడు లిక్విడ్ కాన్సన్ట్రేషన్ లాస్ అవుతుంది. ఇదేమవుతుందంటే అక్కడున్న హ్యూమిడిటీ తోటి ఆ లోపలికి వెళ్ళే ఇన్సర్ట్లోనే హ్యూమిడిటీ ఉంటుంది. లోపలికి వెళ్ళే వరకు అది డ్రాప్, లోపలికి వెళ్ళిన తర్వాత డ్రాప్ నుంచి వ్యాపరేషన్ అయిపోతుంది. మళ్ళీ మనం దీన్ని స్ప్రే చేయాల్సిన అవసరం లేదు. అంటే దీని కన్స్ట్రక్షన్ మారుతుంది. మైన్యూట్ డ్రాప్ అంటే వాటర్ స్కేర్స్ మైన్యూట్ డ్రాప్ అది ఇరిగేషన్లో చేస్తారు. అలాంటిది ఏమన్నా టెక్నాలజీ లైక్ ఎక్కువ అవసరం లేదండి. చిన్న ప్రాసెసర్ పెట్టి జస్ట్ ఒక డ్రాప్ అంత టైం అని చెప్పి సెకండ్ అని పెట్టి ఇచ్చేసి. సార్ తమకు చిన్న విషయం చెప్పాలంటే ఎయిర్ ఫిల్టర్లో మీరు వాడే 16 మైక్రాన్ 17 మైక్రాన్ వాడతారు. నేను 0.2 మైక్రాన్ హోల్ వాడాను. ఎయిర్ ఫిల్టర్లోంచి వచ్చే డస్ట్ కన్నా ఈ హోల్లో డస్ట్ రాదు. ఓపెన్ వాల్యూ యాజ్ పర్ మెకానికల్ కండిషన్, యాజ్ పర్ టెక్నికల్ రీడింగ్. అంటే ముందు ఎయిర్ ఫిల్టర్ నుంచి త్రూ అయిందే మీరు ఎయిర్లోకి వెళ్ళిపోయారు. ప్యూర్ ఎయిర్లోకి వెళ్ళిపోయారు. ఎయిర్ ఫిల్టర్లో మనకి
12 మైక్రాన్ 16 మైక్రాన్ ఉంటుంది. మనకి ఇక్కడ ఓన్లీ 0.4 మైక్రాన్, అంటే 1 మైక్రాన్లో క్వార్టర్ అది. ఆటోమేటిక్గా క్లియర్ అయిపోతుంది, దేర్ ఇస్ నో ప్రాబ్లం. సుదర్శన్ గౌడ్ గారు ఫోన్ అదే సార్ దేనికి చేద్దాం, దీనికి చేద్దామా? ఇంకా ఇది కూడా భారీగా వస్తుంది. నువ్వు లోపలే ఉన్నావా? మాస్టర్ ఇందాక ఇది బాగా చూపించావు గ్యాస్, అదే చేద్దామా? సరే ఓకే, ఓపెన్ చేయండి. డియర్ ఫ్రెండ్స్, ఒకసారి ఈ వెహికల్ కూడా మనం లైవ్ రిపోర్ట్ చెక్ చేసుకోవచ్చు. సార్ సార్ దయచేసి నాకు దాని రిపోర్ట్ కావాలి సార్, పంపించండి ఎవరో వచ్చి. చూడ అంతే, హాఫ్ బిల్లింగ్ కొట్టేస్తే అదో ఇదే ఎక్కువ. డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ మనం చెక్ చేయొచ్చు ఈ బస్సు ఎంత పొల్యూషన్ చెక్ చేస్తుంది, ఎంత పొల్యూషన్ రిలీజ్ చేస్తుంది. అప్రాక్సిమేట్గా 34.9% పొల్యూషన్ రిలీజ్ చేస్తుంది. ఈ పొల్యూషన్ లెవెల్ని మనం మ్యాక్సిమం తగ్గించడానికి మనం ఇప్పుడు కార్బన్ యాంటీడోట్ వాడుతున్నాం. ఒకసారి యాంటీడోట్ యాడ్ చేసిన తర్వాత ఎలా వస్తుంది ఏంటి అనేది చూద్దాం. జారిపోతుంది. ఓకే 6,000 మన కార్బన్ యాంటీడోట్ 6,000 లీటర్ బాటిల్ ఎలా ఉంటుందండి? అప్రాక్సిమేట్లీ కాస్ట్ ఎంత ప్రజలందరికీ వచ్చాను. ఒకసారి మనం సర్వీస్ చేస్తే ఎంత కాస్ట్ అయిద్దో అంత కాస్టే ఉంటుంది. ఒక వెహికల్కి ఈ వెహికల్కి సర్వీస్ మెయింటెనెన్స్కి వెళ్తే 10,000 to 12,000 అవుతుంది, కానీ మన ఇంజక్షన్ కాస్ట్ 8,000 మాత్రమే. సో ఈ వాల్యూస్ మనం తీసుకున్నట్లయితే ప్రతి వెహికల్కి కూడా 3 times ఆఫ్ దిస్ సేవింగ్, అంటే 3 సార్లు 3, 12, 36,000 మనకి ఆల్టర్నేటివ్గా సేవ్ అయిపోతుంది. దయచేసి లైవ్లో ఉన్న ప్రేక్షకులందరూ కూడా షేర్ చేయండి, ఈ విషయాన్ని ఎక్కువ చేయండి, అందరికీ తెలియజేయండి. ప్రాణహాని కేవలం మనం ఇక్కడ చూస్తుంది కాలుష్యం. ఈ కాలుష్యం మన ఇంట్లోకి వచ్చినా, మన ఒంట్లోకి వచ్చినా, సమాజంలో ఎక్కడ ఏ మారుమూల ఏ జీవి శరీరంలోకి వెళ్ళినా కానీ ఖచ్చితంగా ప్రాణ నష్టం జరుగుతుంది. ప్రపంచవ్యాప్తంగా గ్లోబల్ వార్మింగ్ అనేది పెరిగిపోయింది. ఇది ఎవరైనా టీవీలో చెప్తా ఉంటే, ఇంకో రకంగా చెప్తా ఉంటే మనం చూసి ఆనందపడటమే మనకు తెలుసు. కానీ దీనికి సొల్యూషన్ అనేది ఈరోజు వరకు ఎవరు చేయలేదు. ఇది మనం చేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సహకారం కోసం కూడా ఇప్పుడు మనం ఆర్టీసీ స్టేషన్లో మనం కొన్ని వెహికల్స్కి చేస్తున్నాం. ఇక్కడ డిఎం గారు, ఆర్ఎం గారు వచ్చి విజిట్ చేయడం జరిగింది. వాళ్ళు కూడా కన్విన్స్ అయ్యారు. నిన్న కొంతమంది ప్రేక్షకులు ఆన్లైన్లోనే చాలా ఇది ఫేక్ అది ఇది అని చెప్పి మాట్లాడటం కూడా జరిగింది. సో వాళ్ళందరూ కూడా నా విజ్ఞప్తి ఏంటంటే, ఒకసారి మీరు కూడా టెస్ట్ చేసుకోండి, మీ వెహికల్ని తీసుకొచ్చుకోండి. వితిన్ 10 minutesలో కండిషన్ లెవెల్స్ మీకు తెలుస్తాయి. ఆ వాల్యూస్ని బట్టి మీకు కూడా ఈ వెహికల్ ఎలాంటి ప్రమోషన్ చేస్తుంది, ఈ టెక్నాలజీ దానికి ఎలా ఉపయోగపడుతుంది అనేది కూడా తెలుస్తుంది. డియర్ ఫ్రెండ్స్, ఒక సృష్టికి మనం ఏదో ఒకటి ఇవ్వాలి అందరం కూడా. ఎందుకంటే ఈ సృష్టి మీద మనం డిపెండ్ అయి ఉన్నాం. పొద్దున్న లేచిన దగ్గర నుంచి కూడా అన్ని దైనందినమైన కార్యక్రమాలు, అన్ని పరిస్థితులు కూడా
ఈ కేవలం దృష్టి మీద ఆధారపడి ఉన్నాం. ఈ నేచర్ మీద ఏదైతే మనం ఆధారపడి ఉన్నామో దాన్ని కంప్లీటెడ్గా మనం తీసుకోలేని పరిస్థితిలో ఉన్నాం. దాన్ని ఇప్పుడు రీకన్స్ట్రక్షన్ చేయాలి అంటే ఇది కుదరదు. ఎందుకంటే 30 years నుంచి కూడా సృష్టి మొత్తం కూడా పొల్యూట్ అవుతూనే ఉంది. అనేక రకాలైన ఆటోమొబైల్ ఇంజన్స్ 25-30 సంవత్సరాల కిందట 10 ఏళ్ళకు ఒక కారు ఉండేది. ఈరోజు ఇంటికి 5 కార్లు ఉన్నాయి. సో పరిస్థితులు అనేవి ఎంత దారుణంగా ఉన్నప్పుడు దీన్ని ఎవడు కంట్రోల్ చేస్తాడు? ఇది ఇక్కడ క్వశ్చన్ మార్క్. కాలుష్యం అందరూ రిలీజ్ చేస్తే అందరూ కూడా కాలుష్యమే పీల్చాలి. ఆ కాలుష్యానికి బారిన అనేక రకాలైన రోగాల్ని తీసుకోవాలి. వీటన్నిటికీ కూడా అవేర్నెస్ ఇవ్వడానికి ఇప్పటివరకు మనం ఫేస్బుక్లో, యూట్యూబ్లో, ట్విట్టర్లో అనేక రకాల అకౌంట్స్లో మనం ప్రమోషన్ చేస్తూనే ఉన్నాం. సో వీటిని మనం పబ్లిక్కి పరిచయం చేసేదానికే మనం మెయిన్ గోల్ చేస్తున్నాం. దీన్ని ఇప్పుడు దీనిలో భాగంగానే రేపు హైదరాబాద్లో ఎల్బీ స్టేడియంలో ఒక ఓపెన్ మీటింగ్ కూడా ఉంది. అక్కడే మనం ఆల్ ఏరియాస్లో డీలర్స్ని కూడా మనం ఫైనలైజ్ చేయబోతున్నాం. ఇంట్రెస్టెడ్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా అక్కడికి వచ్చి కలవచ్చు, వాళ్ళ యొక్క ఏరియా డీలర్షిప్ని తీసుకోవచ్చు. ఈ టెక్నాలజీని ప్రతి ఒక్కరికి కూడా అందించే ప్రయత్నంలో వాళ్ళు కూడా భాగస్వాములు అవ్వాలని నా రిక్వెస్ట్ ఫ్రెండ్స్. ఒకసారి మనం ఈ బస్సుకి వెహికల్కి చూద్దాం. ప్రమోషన్ ఎలా ఉంటుంది? ఓకే ఓకే మన దగ్గర ఇంగ్లీష్ ఉంది. అలాగే ఎదరా చిన్న దాంట్లో నా దాంట్లో ఇక్కడ మనం గవర్నర్పేట, విజయవాడ గవర్నర్పేట. సిఎంఆర్ టాటా ఓల్డ్ బ్యాంక్, టాటా సిఎంఆర్ 2009 మోడల్. 2009 ఎంత పాత ఇది? 2004. ఇప్పుడు మనం 2004 మోడల్ వెహికల్కి మనం ఇంజెక్షన్ చేస్తున్నాం. 2004లో ఆల్మోస్ట్ ఆల్ మనకి వెహికల్ టెక్నాలజీ చాలా దారుణంగా ఉంది. దానికి టర్బో ఉండదు, ఇంజన్ మైలేజ్ రాదు, పికప్ చాలా తక్కువగా ఉంటుంది, అండ్ పొల్యూషన్ కూడా చాలా ఎక్కువగా రిలీజ్ చేస్తుంది. వాటికి ఇప్పుడు ఆ వెహికల్కి మనం ఇప్పుడు ఈ టెక్నాలజీని మనం ప్రమోట్ చేస్తున్నాం. ఒక 10 నిమిషాల్లో ఎవరిలో ఇంజిన్ యొక్క బీటింగ్ని, వాల్యూస్ని అన్నిటినీ కూడా ఏ విధంగా మనం రీకన్స్ట్రక్ట్ చేసుకుంటాము అనేది మనం ఇక్కడ ప్రూవ్ చేయబోతున్నాం. పక్కన ఉంది కదా అంటే ఇక్కడ కొంచెం దక్కల పక్కన ఇక్కడ పోలుందా దాంట్లో మీకు ఓడి మధ్యలో పక్కన ఉంది కదా టెంపరేచర్గా రాగేస్తుంది. అస్సలు ఇది 1 సెకండ్ కూడా ఉండదు. మినిమం టెంపరేచర్ ఉంటే చాలు ఇన్సైడ్లో ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది అనమాట. అదే మీ మెకానికల్ ఎక్స్పీరియన్స్ ఒకసారి బ్రదర్ని కవర్ చేయండి. మీ పేరు మీరు పరిచయం చేసుకోండి. డియర్ ఫ్రెండ్స్, ఇంకా నేను ఏపీఎస్ఆర్టీసీ గవర్నర్పేట జీపేట 1 people నేను మెకానికల్ కేఎంపీఎల్ మెకానిక్గా పనిచేస్తున్నాను. మన ఇది ఒక విప్లవం అన్నమాట. ప్రపంచంలోనే ఇంత అద్భుతమైన టెక్నాలజీ కానీ, ఇంత అద్భుతమైన ఈ సిస్టమేటిక్ కానీ మెకానికల్గా ఇది అసాధ్యం అన్నమాట. మెకానికల్గా మనం ఏం చేసినా కానీ ప్రూవ్ చేయలేం. అందుకని ఇది బాండింగ్ మాట. ఏంటంటే ఒక దైవశక్తి ద్వారా చేసే పని జరిగే తప్ప అది మంచిగా చెప్పాలంటే మనం ఇది దైవశక్తిగా చేసే ఒక అద్భుతమైన కార్యం మాట. మెకానికల్గా మనం ఏం చేయలేం. ఇంజక్టర్ మార్చండి, ఎఫ్ఐటీ మార్చండి, లేకపోతే వాల్స్ గైడ్ సీట్ స్లాపింగ్స్ మన ఎక్స్పీరియన్స్ మెకానికల్గా చేసిన ఎటువంటి మెకానికల్గా చేసినా కానీ మనం ఈ కార్బన్ టెక్నాలజీని మనం తీసేస్తాం. మన సైలెన్స్ చూసారు కానీ మీరు సైలెన్స్ ఎంత నల్లపోగా అయితే మీకు క్రియేట్ అవుతుందో ఈ కెమికల్ యాక్షన్ జరిగిన తర్వాత మళ్ళీ మనం ఒక అబ్జర్వ్ చేద్దాం. అబ్జర్వ్ చేస్తే మీకు 0% కార్బన్ మోనాక్సైడ్
కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ మొత్తం కూడా 0% అయిపోతుంది కదా. దీనివల్ల మనకి రాబోయే తరంలో కానీ పిల్లల పెళ్లి అలాగే లంగ్స్ క్యాన్సర్ కానీ లంగ్స్ ఇన్ఫెక్షన్ కానీ ఊపిరితిత్తుల వ్యాధులు చాలా చాలా ఘోరంగా రాబోయే కాలంలో గ్లోబల్ వార్మింగ్ కూడా ఇచ్చింది. భూమండలం మీద అతి భయంకరమైన వేడి పెరగడం కారణం ఏంటంటే మన వెహికల్స్ రిలీజ్ చేసే కార్బన్ డైఆక్సైడ్ కార్బన్ మోనాక్సైడ్ చాలా ప్రాబ్లం క్రియేట్ అవుతుంది. కాబట్టి మనం ఈ ట్రీట్మెంట్ ద్వారా ఈ భూమిని హరితవృక్షంగా మనం చేయొచ్చు. లేకపోతే మనకి ఎటువంటి కూడా సాధ్యం కాదని చెప్పి నేను అందుకు తెలియజేస్తున్నాను. ట్రీట్మెంట్ అయిన తర్వాత కూడా కొన్ని కార్బన్ లేకపోతే ఏ విధంగా వేల సంబంధం మనకు పొగ వస్తున్నాయి ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. మెకానికల్గా మీరు చెప్పండి, ఇప్పటివరకు జనాలకు ఉన్న మా కస్టమర్లకు ఉన్న చాలా అనుమానాలు ఉన్నాయి. మనం రోజుకి సుమారు 1,00,000 మందికి లైవ్లో అందరికీ తెలియజేస్తాం. ఈ 1,00,000 మందిలో ఒక 10 మంది 20 మంది మనకి హ్యాండ్కి కొత్తగా ఏదో ఒకటి యువత కామెంట్ చేయాలి కాబట్టి వాళ్ళు చేస్తున్నారు. మెకానికల్గా మనం ఈరోజు డీజిల్ని 100% ఉపయోగించుకుంటున్నామా? డీజిల్ 100% బర్న్ అవుతుంది కానీ దాంట్లో మనం యూటిలైజ్ అయ్యేది లేదు. యూటిలైజ్ అయ్యేది జస్ట్ మనం దాంట్లో ఒక 35-40% లోపే మనం అసలు యూటిలైజ్ చేసుకుంటాం. 100% మినిమం మ్యాక్సిమం 99.9 మనం యూటిలైజ్ చేయాలంటే మనం సిద్ధాంతం సిస్టమేటిక్ కంపల్సరీ వాడాలి. ఇది భూమండలంలో అది అత్యంత అద్భుతమైన విత్తనం ఉంది. ఈ యొక్క మనకి కార్యంగా చెప్పేసి మన కార్బన్ డైఆక్సైడ్ 100% కంట్రోల్కి రావాలంటే ఈ కార్బన్ యాంటీడాక్స్ సిస్టమ్ అనేది కంపల్సరీ వాడాలి. దీన్ని మనం నిజంగా చెప్పచ్చు. రెండోది షోరూమ్ గ్యారంటీ అని ఇస్తుంది పార్టీ. చాలా కొత్త వెహికల్స్ ఉంటాయి. కొత్త వెహికల్ కూడా బోర్కి వస్తాయి. మెయింటెనెన్స్ ప్రకారం కొత్త వెహికల్ బోర్కి వస్తే షోరూమ్ వాళ్ళు మనకి గ్యారంటీ అది అయిపోయినా కానీ లోడ్ చేశారా? అవును సార్, దాంట్లో లోడ్ అదే తర్వాత షోరూమ్ ప్రాసెస్లో ఏదైతే మెయింటెనెన్స్ లాస్ ఉందో ఆ మెయింటెనెన్స్ లాస్ ఈ రోజుకైనా మన షోరూంలో ఎవరైనా అడిగామంటే ఇప్పుడు మీరు కాన్న గ్యారేజ్ నుంచి వెహికల్ తెచ్చుకున్నారు. ఇప్పుడు మీరు మెయింటెనెన్స్కి మీరే ఖర్చు పెట్టని చేస్తున్నారు కదా. ఏం చేసినా కానీ కార్బన్ డిపాజిట్ ఫోటోలో రావట్లేదు. అది తక్షణ కట్టాలి అయిపోయింది. రోడ్డు మీద కనుక వెహికల్స్ ఉన్నప్పుడు ఓల్డ్ వెహికల్స్ గవర్నమెంట్ వెహికల్స్ ఏదైతే ఉన్న 15 years దాటిన తర్వాత అది మ్యాక్సిమం కార్బన్ డిపాజిట్ రిలేట్ అవుతుంది. దాన్ని మనం 100% మనం 0% తీసుకురావాలంటే ఈ యాంటీ కార్బన్ సిస్టమ్ అనేది మనం వినియోగించడం జరిగింది. దీన్ని విజయవంతంగా అని చెప్పి ఇప్పటివరకు అక్కడ రిలీజ్ అవుతుందంట స్మోక్ స్మెల్ ఉంది. అంటే బర్నింగ్ అనేది 100% ఇప్పుడు అనేది నెంబర్లో పెట్టిన పవర్ 99% రిలీజ్ అవుతున్నారు. అందువల్ల ఏంటంటే ఇదంతా కూడా ఎక్సెస్గా మనకి కార్బన్ డైఆక్సైడ్ కార్బన్ మోనాక్సైడ్ కార్బన్ రిలీజ్ అవ్వడం వల్ల అది మనకు చాలా ప్రాబ్లం క్రియేట్ అయ్యింది. ఇది ఎప్పుడైతే మనం యాంటీడాక్ ప్రాబ్లం సిస్టమ్ పంపించామో దీన్ని మనం యూటిలైజ్ అయిన తర్వాత ఈ మొత్తం ఒక సిస్టమ్ అవుతుంది, హీటింగ్ తేడా వస్తుంది, ఇంజిన్ వాయిస్ తేడా వస్తుంది, ఇంజిన్ కూడా సైలెంట్ మోడ్లో వెళ్ళిపోతుంది. ఇలా కూడా చాలా డిఫికల్ట్గా ఉంటుంది. మొత్తం సౌండ్ ఎక్కువగా ఉంది ఇంజిన్కి. ఇప్పుడు 100% స్లోగా కూడా గ్రాడ్యువల్గా తగ్గుతూ వచ్చింది. గ్యాస్ గాఢంగా ఉంది. ఇందాక దాకా ఇప్పుడు రిలీజ్ అయ్యే గ్యాస్ అది ఇప్పుడు గాఢం లేదే. బస్సులో ఇందాక మనం కూర్చోవాలి కాలేదు. ఓకే, చాలా గాఢంగా ఉంది. ఇప్పుడు ఆటోమేటిక్గా గాఢం తగ్గిపోతుంది. గ్యాస్ ఇస్తేనే కొంచెం బాగుంటుందండి. పైన షాప్ అయితే అది మొత్తం స్ప్రెడ్ అయిపోతుంది, మళ్ళీ వ్యాల్యూ అయిపోతుంది. 5 కిలోమీటర్లు తిరిగితే ఆటోమేటిక్గా నార్మల్గా వచ్చేస్తుంది. ఇప్పుడు ఆగాల్సిన అవసరం లేదు. ఫస్ట్ వచ్చిన దానికి ఇప్పటికి ఎంత తేడా ఉంది? 50% అండి. అయితే మనం గ్యాస్ 0% వచ్చేస్తాం. దాంట్లో ఉన్నది బయటికి వెళ్ళాలి. ముందర ఇన్సైడ్గా దానిలో ఉన్నది బయటకు కట్టుకుని వెళ్ళాల్సిందే. అది ఎక్కడ ఆగదు.
సో అది బయటకు వెళ్ళడానికి దానికి కొంత టైం ఉంటుంది. లైటింగ్ 3 hours వరకు కొద్ది గొప్ప వస్తూనే ఉంటుంది. 3 hours తర్వాత ఇంకేం ఉండదు, జీరో, కంప్లీట్ జీరో. లైటింగ్ బాగా తక్కువగా సైడ్ కూడా లాగా అరిచారు. తీసుకో అది ఎక్కినట్టు ఉంది. ఆయన మేము కిందకి వెళ్తాం సార్. జీరో. జీరో ఆపేసాను మాట్లాడతాను అది ఏం కాదు మాట్లాడతాను. ఎక్కువ చేయి. రేట్ చేసినా రాదు. ఎంత రేట్ చేసినా రాలా చూడండి. ఎస్ డియర్ ఫ్రెండ్స్, ఒకసారి మనం ఇప్పుడు చూడొచ్చు. ఇవ్వు బాగా ఇవ్వు 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 కొడ అలా కొడ అలా కొడ కొడ. కంటిన్యూ లాంగ్ ఇవ్వు, లాంగ్ ఇవ్వు ఇవ్వు ఇవ్వు. ఇవ్వు ఓకే, ట్రయల్ రన్. ఎస్ డియర్ ఫ్రెండ్స్, రేపు మార్నింగ్ ఆదివారం మార్నింగ్ మనం హైదరాబాద్లో డీలర్స్ అండ్ డిస్ట్రిబ్యూటర్స్ తోటి మనం మీటింగ్ చేయబోతున్నాము. తెలంగాణ మొత్తం కూడా ప్రతి ఏరియాలో కూడా మనం ఈ కార్బన్ యాంటీడోట్ సర్వీస్ అనేది మనం అన్ని ఏరియాలో ప్రొవైడ్ చేస్తున్నాం.
ఏరియా వైడ్గా మనం డీలర్స్ని డిస్ట్రిబ్యూటర్స్ని మనం ఆ రోజే ఫైనలైజ్ చేస్తున్నాం. దయచేసి ఎవరైతే మీటింగ్కి వస్తున్నారో వాళ్ళు విత్ కమిట్మెంట్ తోటి, అంటే వాళ్ళు ఏదైతే ఎగ్జిస్టింగ్ బిజినెస్ చేస్తున్నారో, వాళ్ళు ఏదైతే వాల్యూస్ కలిగి ఉన్నారో, ఏ ఏరియాస్ వాళ్ళకి కావాలి, ఇప్పటి వరకు కూడా వాళ్ళు ఏమి ప్లాన్ చేస్తున్నారు, ఇలాంటి ప్లానింగ్స్ తోటి మీ దీనికి నా వంతు సహకారం నేను చేస్తున్నాను. మీ వంతు కూడా మీరు ఏదైతే వాల్యూస్ ఉన్నాయో వాటన్నిటిని కూడా మీరు అన్నీ కూడా విత్ కమిట్మెంట్ ప్రాసెస్ తోటి కనుక మీరు వస్తే అక్రాస్ ద టేబుల్ అదే సమయంలో కేవలం 10 నిమిషాల వ్యవధిలోనే మేము డీలర్షిప్ ఇవ్వడం జరుగుతుంది. డీలర్షిప్కి డిస్ట్రిబ్యూటర్షిప్కి దెర్ ఈజ్ నో ఫైనాన్షియల్ డిమాండ్స్. డబ్బులు డిమాండింగ్ అనేది ఏముండదు. మినిమం ప్రోడక్ట్ పర్చేజింగ్ మాత్రమే ఉంటుంది. ఏ వెహికల్కి డీలర్షిప్ తీసుకున్నారో మినిమం కొంత అమౌంట్ ఆఫ్ మెటీరియల్ని తీసుకోవాల్సి ఉంటుంది. వాళ్ళే డైరెక్ట్గా మార్కెట్ చేయొచ్చు. దానికి అవసరమైన టెక్నికాలిటీ కూడా అంతా కూడా కంపెనీ టెక్నీషియన్స్ ఆధ్వర్యంలోనే ట్రైనింగ్ ఇస్తుంది. ఆ ట్రైనింగ్ తర్వాత ఎంప్లాయీస్ ఎవరైతే జాయిన్ అయ్యారో ఎంప్లాయీస్ కూడా కంపెనీ శాలరీ ఇస్తుంది. వీఆర్ ప్రొవైడింగ్ బెస్ట్ మార్కెటింగ్ లా. దీంట్లో కూడా లూపింగ్ చాలా ఉందండి. మార్కెట్లో చాలామంది అనేక రకాలుగా మోసం చేస్తున్నారు. మనకు అలాంటి అవసరం లేదు, ప్రతిపత్తి లేదు. ఇప్పుడు మనం డైరెక్ట్గా ఆర్టీసీ డివిజన్లోకే తీసుకొచ్చాం. ఆర్టీసీ డివిజన్లోనే మనం డెమాన్స్ట్రేషన్ చేసాం. సమాజంలో ఒక మెరుగైన విలువల్ని మనం సృష్టించాలి అనేది ముఖ్య ఉద్దేశం. దీనికి సంబంధించి నా వంతు కృషి నేను చేస్తున్నాను. దయచేసి ఐ నీడ్ మోర్ హ్యాండ్స్, మోర్ సపోర్ట్, మోర్ పర్సన్స్, మోర్ పీపుల్ వాల్యూస్. సో ఈ మీ అందరూ కూడా దీన్ని అర్థం చేసుకొని ఆ మీటింగ్ అందరూ వచ్చి ఎవరి ఏరియా వాళ్ళు బుక్ చేసుకోండి. ఎందుకంటే మాకు ఇంకొక సమస్య కూడా ఉంది. ఇక్కడ ఒక ఏరియాకి సంబంధించి 5, 6, 8 మంది 10 మంది అడగడం జరుగుతుంది. దయచేసి ఎవరికో ఒక్కరికి మాత్రమే అవకాశం ఉంటుంది, 10 మందికి అవకాశం ఉండదండి. ఆ ఒక్కరి కింద డీలరు, సబ్ డీలరు ఇలాంటి అవకాశాలు ఉంటాయి. బట్ ఎవరిని మేము డిస్టర్బ్ చేయదలుచుకోవట్లేదు. బిఫోరే మీ కమిట్మెంట్ తోటి మీరు వస్తే ఎవరైతే మాకు ఫస్ట్ ప్రయారిటీ అవుతారో వాళ్ళకే మేము ఈ వాల్యూస్ ఎక్కువ ఇస్తాము. కాబట్టి దీన్ని అర్థం చేసుకొని ఆ మీటింగ్కి అందరూ వచ్చి వాల్యూస్ని తీసుకోవచ్చు, అంటే డీలర్షిప్ కన్ఫర్మ్ చేయించుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈరోజు మనం విజయవాడ ఆర్టీసీ బస్ స్టాండ్లో గవర్నర్పేట 1 డిపోలో ఇక్కడ ఉన్న బస్సు వెహికల్కి మొత్తానికి కూడా మనం కొన్ని వెహికల్స్ని మనం చేసాం. దానిలో భాగంగా ఇక్కడ ఆర్ఎం గారికి మెయిన్ జీప్, ఇక్కడ బిఎం గారి జీప్ని చేసాం. ఫస్ట్ బొలెరో వెహికల్, ఆ వెహికల్లో 48-49% పొల్యూషన్ రిలీజ్ అయింది. ఆఫ్టర్ యాడింగ్ అవర్ ఇంజెక్షన్ ఇమ్మీడియట్లీ పొల్యూషన్ కట్ డౌన్ అయిపోయింది. అండ్ రెండో వెహికల్కి మనం ఆర్టీసీ బస్సుకి చేసాం. ఇది 38-37% వచ్చింది. సెకండ్ లెవెల్లో ఆటోమేటిక్గా వెళ్ళొస్తే ఇంకా బాగుంటుంది. ఆ పికప్ కూడా తెలుస్తుంది అన్న, పికప్ చెక్ చేయండి. 2004 సార్. అవును, 2004 వెరీ ఓల్డ్ సంవత్సరాలు ఇంకంతే. సో అవును, వెహికల్ ట్రయల్ అని వెళ్తున్నారు మనం చేసిన వెహికల్. సో ప్లీజ్ దయచేసి అందరూ కూడా రేపు మీటింగ్లో కలుద్దాం ఫ్రెండ్స్. ఇది ఈరోజు లైవ్. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్.